రండి బాబు రండి, చూడండి బాబు చూడండి, బ్రహ్మాండమైన భారీ సెట్టింగ్లతో, పళ్ళు చదివే కలర్ ఫోకసింగ్ లైటింగ్లతో మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న నక్షత్రకో నాట్య మండలి భూతుపాలెం వారి రంభా రహస్యం అనే గొప్ప నాటకం తెలిసిన చూపుతో గుచ్చి గుచ్చి సంపతే మేరే గుండెల్ని కుల్లజేసి తారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయాని, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయాని, నీ కళ్ళు చేరిపోను చూడకే మేరే ఎప్పుడో కాదు, ఈ రోజు రాత్రి 7 గంటలకు సూర్యాపేట గుమ్మస్థల భవన్లో జరుగుతుంది. పల్లూడిన ముసలాళ్ళ దగ్గర నుంచి కాదు వేసుకునే పిల్లకాయ దాకా చిందులేసే డాన్సింగ్ కూడా చూసి నేర్చుకోవాలి. అబ్బో ఈ నాటకం ఇంతమంది ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు కూడా చూడకపోతే మీ జీవితం కాపురం సంసారంతో సమస్య. రండి చూడండి, చూడమనండి. నర్సపల్లె మాటలాడుకుండదాని ఆడనే మళ్ళీ ఆటలాడుకుండదాని, ఆడనే మళ్ళీ ఆటలాడుకుండదాని, మొగనే మళ్ళీ మోసపోయే గంగదాని, ఆడనే మళ్ళీ ఆటలాడుకుండదాని, మొగనే మళ్ళీ మోసపోయే గంగదాని, ఆడనే మళ్ళీ ఆటలాడుకుండదాని, మొగనే మళ్ళీ మోసపోయే గంగదాని. రంభా రహస్యం అని గొప్ప నాటక ప్రదర్శన. రంభా రహస్యం నక్షత్రక నాట్య మండలికి రామభక్త హనుమానికి ప్రేక్షక మాషలకు నమస్కారం. నేను మీ గ్రామంలో ప్రకటించే నాటకంలో ఇందార రసాన్ని రంగానికి సంబంధించాను. ఈ నాటకం అంతా భూతల పంచాంగం. ఎవరి వరే నువ్వు మా నాటకాలే కాండ చేస్తున్నావు. ఇది నాటకమా? ఎవరయ్యా నీకు నాటకం? ఇది నాటకమే కాదు, నీకు నాటకం ఏంటనే చేత కాదు. మాది నాటకం కాదా? మాకు నాటకాటం చేత కదా. ఈ 2 రోజులు ఈయన గారెవరో మనతో చాలా చూస్తున్నారు. ఒక పట్టు పట్టాల్సింది కళాకారుల నుంచి బ్రహ్మ ఈ ప్రపంచంలోనే లేదు. ఇప్పుడు చెప్పు, ఎవరి మీద ఎందుకు నాటకం ఆడమంటావు? ఎవరి మీద ఎందుకయ్యా? నీ ముందే ఉన్నానుగా, నా మీద నాటకం వాడు. రైతు, సామాన్య రైతు.
మనం ఇప్పుడు రైతు మీద ఓ చక్కని నాటకం రైతు మీద నాటకం అంటారు. రైతు మీద నాటకం. రైతు మీదే నాటకం. ఓరు పోయండి. కుక్క పిల్ల జిల్లా సబ్బు పిల్ల మీద కూడా కవిత్వం రాయిస్తున్న ఆ మహాకవి శ్రీ మాటే నిజమైతే మనం మాత్రం రైతులు ఎందుకు నాటకాన్ని ఆడదాం, ఛాలెంజ్ ఆడదాం. పోయిందా పోయిందా ఈ కాంటాక్ట్ పోయిందా అందరూ పచ్చారు. ఈ కొత్త పట్టింపులు మనకెందుకు? ఈ ఊరు కాకుండా ఏదో ఊళ్ళో వేసుకున్న నాటకం. ఈ రైతు గారు వచ్చి మన పట్టాలు కొట్టాడు రా బాబు. రైతు అడుగు పట్టుకుంటాడు, ఎవరి పొట్ట కొట్టడు. ఏడవకండి, మనమంతా ఈ ప్రజల దయా దాక్షణ్యాల మీద పట్టుకున్నాం, వాటితోనే మొదలుపెట్టుకున్నాం. ప్రియమైన సోదరి సోదరిమన్నారా, మీ వెయ్యపై ఈ నాటకం అర్థంతో వాడినందుకు మీరు మమ్మల్ని చూస్తారు. మీ వంతు చేతగాని వాళ్ళ కాదు, ఎలాంటి నాటకాలైనా వేయగలం, వేస్తాం, వేసి చూపిస్తాం. మాతో సేవ చేసిన వాళ్ళు లోను చేస్తాం, పెద్ద మస్తు కల్పెట్టి చేసి మీకు సూచించి మమ్మల్ని పెట్టుకుంటాం. జై నక్షత్రకా నాట్య మండలికి, జై శ్రీ రామభక్త వీర హనుమాన్కి. నేనెందుకయ్యా? చూడు, నువ్వు లేకుండా రైతు నాటకమా? ఈ నాటకంలో నువ్వు జయిస్తుంది, నీ చుట్టూతే కథంతా తిరుగుతుంది. నీతోటే నాటకం ఆడిస్తా. సిద్ధంతా సిద్ధం కావయ్యా. పైసా హైలేసా హైలేసా పైసా చూసాయిలో తంతానే చూసా చూసాయిలో హైలేసా హైసా చూసాయిలో తంతానే చూసా చూసాయిలో తంతానే చూసా. వినరావో రన్న వరహాల నామాల, వినరావో రన్న వరహాల నామాల, రైతన్న బతుకు ఎదలు చెబుతుంది నాటకం. ఐసా 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 చూసాయి లోకం గుట్టంతానే చూసా చూసాయి లోకం గుట్టంతానే చూసా. ఏర్పాట్లు ఇంకా మొదలే కాలేదేంట్రా? పోయినేడు ఈ పాటికి అంత సందడి అంత హడావుడి. తిరణాలు చేసినట్టే ఉంది ఊరు. వేసిన పంట వేసినట్టే నిలిచిపోతే రోడ్లోకి 4 ఏడు పోక తెగ బాధపడిపోతున్నావురా. బావి మోటుకుంటే అందరి చేలు అట్టాగే ఉంటాయి. మరి ఏదైనా రాసి పెట్టుకుండాలిరా. దొరగాల చేరుకున్నప్పుడు బంధంతో కచ్చ కచ్చ ఉండేదా? చేతిలో పైసా ఉంటే కొండ పోతు దిగితే బలిసి రోడ్ వ్యవసాయం పరిచినట్టుండగా నవ్విసినట్టుంటాదా? కొన్నా లేకపోయినా కాలం గడిపించి అభివృద్ధి 4 వారసులు పడితే బుద్ధుల మేళ వంటైనా మేలే. ఏది ఏమైనా ఇయ్యాడు భగీరథలా పట్టు పట్టాల్సిందేరా. ఏది మన సౌకర్యం దగ్గర నోట్లుగా పట్టాల్సిందేరా అబ్బాయి. నువ్వు పడతావు కలవాడివేనే రావణ బాబాయ్. నీ నోటి మంచితనం, ఆ చేతులు ఎదగదనం లేకపోతే నీ సొమ్ము 10 మంది ఏమన్నా తగ్గిద్దా? లేకండి సరదా దగ్గర పోయి అమ్మో తిన్నాను ఏర్పాటు కలుద్దాం. కడివెడు నీళ్ళు కదాపు తల్లి గొప్పిల్లో గొప్పిళ్ళు, కావెడు పసుపు గడపకు పూసి గొప్పిల్లో గొప్పిళ్ళు. కడివెడ నీళ్ళు కదాపు తల్లి గొప్పిల్లో గొప్పిల్లో, కావెడ పసుపు పసుపు గొప్పిల్లో గొప్పిల్లో. ముత్యాల ముగ్గుల్లో గొప్పిల్లో గొప్పిళ్ళు, ముత్యాల ముగ్గుల్లో గొప్పిల్లో గొప్పిళ్ళు. అయ్యగారికి దండం పెట్టి రైతు రాముడు.
నాగా నగన్న దివ సుందరి నాగో నగన్న బాల సుందరి నాగో నగన్న ఆ ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మలలు తల్లో నగన్న ఇంట్లో మలలు తల్లో నగన్న మల్లెల వాసనకు నగన్న కోలాట వాడిపోరో నగన్న కోలాట వాడిపోరో నగన్న అమ్మా తమ మామగారి పేరేంటమ్మా? పుల్లయ్య పుల్లయ్య రాడాయన. పుల్లయ్య రాడాయన ఎల్లమ్మ తోటి పాడి కొండాలు చల్లంగా ఉండాలి నల్లొచ్చే సంక్రాంతికి పిల్ల పాపాలతో చల్లంగా ఉండాలి ఆదర్శ రైతుగా అవార్డు పొందినందుకు మన రైతు రామన్న గారికి చప్పట్లు. మన రైతు రామన్న చేసిన కృషి డబ్బుతో మా భవిష్యత్తు. ఎవరు పండితులు ఎక్కువగా మిర్చి పంట పండించి ఆదర్శ రైతుగా అవార్డు పొందినందుకు మన రైతు రామన్న ప్రత్యేకంగా అభినందిస్తూ నమస్కారం రామగారు, నమస్కారం. అవార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి మన ఊరి పేరు నిలబెట్టాం. మీ వల్ల మన ఊరి పేరు దేశం మొత్తం మార్చిపోయిందంటున్నామండి. మీరు నాకు పార్టీ ఒక సంగతి పూర్తిగా మర్చిపోండి. ఎదవది డబ్బు డబ్బు శాశ్వతండి. పోయేటప్పుడు పట్టుకుపోతామా ఏంటి? ఇక నుంచి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాటం లేకుండా నా దగ్గర రండి. నేను సత్కారం చేస్తాను. వస్తాను రావు గారు, వస్తాను రావు గారు, వస్తా. మరి గుర్తుంచుకోండి బాబు, గుర్తుంచుకోండి. ఎంత వ్యవసాయంలో కొరుకుపోయినా కాస్త ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ముఖంలో ఎన్ని ముడతలు పడ్డాయో, నిండా 40 ఏళ్ళు లేవు. ఏమండి మాటిచ్చి చాలా కాలమైనా ఇప్పటికైనా ఒంటిపేట గొలుసు జతగాజులు చేపించారు. పెళ్లికి పేరంటానికి నక్కి వెళ్ళనక్కర్లే. ఆ దేవుడు ఈ ఏడు చల్లగా చూస్తే మన అమ్మాయి పెళ్లి ఘనంగా చేద్దామండి. చాలా సంతోషంగా ఉంది అవార్డు వచ్చింది. మీ వల్ల మన ఊరి పేరు దేశం మొత్తం మారిపోతుంది. పూర్తిగా ఏర్పాట్లు తమ చేతుల మీదుగా జరగాలని ఎంతో కాదు ఒక్క 10 ఏళ్ళు తీసుకున్నారంటే మిగతా ఏర్పాట్లు మేము చూసుకుంటాం. అసలు మీ చేతికి ఉండలేదండి. ధర్మ కూడా ఉంది చూశారు. అది మరొక అభ్యదే కాదు. ఈ రోజు నుంచి ఊరంతా మీ వెనకాలే ఉంటుంది. రావణ గారు ఊరంతా మీ వెనకాలే ఉంటుంది. ఊరంతా మీ వెనకాలే ఉంటుంది. ఊరంతా మీ వెనకాలే ఉంటుంది. ఊరంతా నా వెనకాలే. ఊరంతా నా వెనకాలే ఉంటాయి. ఊరంతా ఏ రానబాబాయ్ పట్ట పగల చెట్టు కింద కూర్చొని కళ్ళ కట్టలేండి.
కళ కళే. నువ్వు అటు నేను ఇటుండే అందరూ పడతాను. అది నేను పడతా మధ్యలో ఆపొద్దు. ఏమందికి ఏమనగా మన ఊరు సొసైటీ బ్యాంకులో లోన్ తీసుకోవడానికి ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంది. కారణం వచ్చే లోన్ తీసుకోవాల్సిందే చూడమైంది. అటే దండాలండి ప్రెసిడెంట్ గారు. ఏ రావునా అడావుడిగా బయలుదేరు. ఏమీ లేదండి, నెల రోజులు తిరుగుతున్నాను. ఆ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు. కాస్త మీరు సాయం చేస్తే. సాయం అంటే గుర్తొచ్చింది. పోయినేడు తీసుకున్న బాకీ నువ్వు జమ చేయలేదట కదా. ఆ బ్యాంక్ మేనేజర్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడే. తీసుకోవడం ఏదో తిరిగి కట్టే పని లేదటగా. అదేమిటండి, పోయినాడు నేను పంటే వేళ నేను అప్పు తీసుకోవటండి బాబు. ఈ తిరగాసంలో నాకేం తెలుసాయా? వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ని అడుగుపో. ఊరు నాయనోయ్, డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చేసేట్టు రాసుకుంటున్నారా బాబోయ్. నమస్కారం అండి. ఏమిటయ్యా మళ్ళీ వచ్చావు? లోన్ కోసం అండి. ఎన్నిసార్లు ఇస్తారయ్యా నీకు లోను? అనేగా 10,000 పట్టుకెళ్ళావు. మొన్నేంటి 10,000 బతకాలు పెట్టండి బాబు. గొడవ చేస్తావేంటాయా? తీసుకున్నట్టు రాసుంటేను. ఇదేం గొడవయా బాబు? ప్రెసిడెంట్ గారేం పోయినాడు బాకీ అంటాడు. పోయినాడు నేను పంటే వేయలేదు. మీరేమో నిన్నగా మొన్న 10,000 ఇచ్చామంటారు. ఇదేం లెక్కలయ్యా? ఈ బ్యాంకి నా పాపాల పుట్టాలయ్యా. ఈ తిరగాసంతా మాకు తెలదా? వెళ్ళి మీ పేషెంట్ ని తీసుకురాపో. తోడు రాడు గొడవ పెట్టు. బాబా. ఏయ్, మన ప్రెసిడెంట్ గారు వీడి పేరు మీద కూడా డబ్బులు కొట్టేసినట్టున్నారు. అవును, ప్రెసిడెంట్ గారి క్యాండిడేట్ మీరేనేమో. అవును, మీ పేరు రామన్న గారు. ఒరే రామన్న పిలు. త్వరగా త్వరగా. ఇవా రామన్న, మేనేజర్ సార్ పిలుస్తుందా? రావునా రా 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 రా. ఈ కాగితాల మీద వేరుగుతుంది. నీ బ్యాంకులోనేమో కానీ మా బుర్రలు తిన్నావయ్యా. చాలా ప్రయాణం వచ్చింది. నీకు వచ్చింది 10,000 రూపాయలు. పోయినేడు బాకీ కింద 9,000 రూపాయలు జమ. ఇక బ్యాంక్ ఖర్చులు మామూలు 900. ఇక పోతే మిగిలింది 100. ఇందా ఈ 100 తీసుకెళ్ళి. ఇదిగో రావన్నా, బయట బయట జేబు దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఏ రామా, బ్యాంకు లోన్ వచ్చేట్టుంది. నా చేపలు 100 ఇచ్చాయి రాదు. పొదుపు తర్వాత చేద్దు, ముందు చెప్పులు కొనుక్కో. గోవిందా 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 గోవిందా. దండాలు బాబు. ఏ రావణ, కొద్దిగా నల్లపోసాను చేలో సాటెట్టావా? పోయినాడు ఎట్టాడు, ఎడతాడు. నువ్వు నోరు మీద చూడరా అన్న. అదును పదును చూసేసేదేనా వ్యవసాయం అంటేనా? నిన్నదాకా బ్యాంకుల చుట్టూ తిరిగాడు. అక్కడ ఏం విత్తనాలు రాలేదనుకుంటా. తమరి కాడికి వచ్చి పట్టడు. ఇదిగో రావన్న, నీ చేయను అనుకోని ఉంటున్నాండి. మంచికి చెడ్డకి నేను ఉన్నాను కదా. అయినా నా కాడికి రావడానికి మీకు మహోడు ఏంటయ్యా? ఇప్పటిదాకా తీసుకుంది నా దగ్గరేగా. అందుకే రాలేదు బాబు. ఇప్పటికే కలిసి ఓపెట్టి ఇంకా భారం కప్పులు ఎత్తి చేసుకోలేక ఏడ్చావులేరా? ఇదిగో రావణ, వెళ్ళి గుమ్మస్తా దగ్గరికి వెళ్ళి 7 ముద్ర వేసి డబ్బులు తీసుకెళ్ళు. బాబు గారు మీరు తీసుకోండి బాబు. తీసుకోలేదు. తీర్చుకోమని నేను మాత్రం అన్నానటయ్యా. వెళ్ళి 7 ముద్ర వేసి డబ్బులు పట్టుకెళ్ళు. అట్టాగే బాబు, అట్టాగే బాబు. అయ్యగారు, మీ దగ్గర ఉన్నదే డబ్బులా సెల పెంకులు అండి. ఆ రావణ
పిచ్చోడా వాడు చచ్చాకైనా వచ్చేటట్టుగా మనం ఇచ్చేది హే నగరే నగా నగరే 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 నగరే హే నగా నగరే హుప్పు నగా నగరే హే నగా నగరే హుప్పు నగా హే నగా నగరే హుప్పు నగా నగరే హే నగా నగరే హుప్పు నగా ఎరువాకొచ్చింది తొలకరి కురిసింది ఎరువాకొచ్చింది తొలకరి కురిసింది పొలాలు పట్టుకొని పొలాలు దున్నంగా పొలాలు పట్టుకొని పొలాలు దున్నంగా నగరే హే నగా నగరే హుప్పు నగా నగరే హే నగా నగరే హుప్పు నగా ఎరువాకొచ్చింది తొలకరి కురిసింది ఎరువాకొచ్చింది తొలకరి కురిసింది నల్లేరు నాట్లేసి నరుకెమో నీరు పోసి నల్లేరు నాట్లేసి నరుకెమో నీళ్లు పోసి పచ్చపచ్చగా పైరు ఎముగా పెరగాలి పచ్చపచ్చగా పైరు ఎముగా పెరగాలి పచ్చపచ్చగా పైరు రావణ బాబాయ్ పళ్ళని చకచకా చేయిస్తున్నారా ఆ పండ్రా మీ అక్షగారు ఈయన ఆగిపోయానే అది అదే రామ బాబాయ్ అది నాకు చేనే పండిద్దని నీ శ్రమ దగ్గర ఫలితం దక్కకపోతుందా అని ఆశతోటే కదే శివుడు వేసాన్ని మింగినట్టు నేను కట్టాలని మింగుతున్నాను ఈ అక్కడ ఒక దొరకని రోజుల్లో భలే సంపాదించాడు రావణ బాబాయ్ నాడు ఇక్కడ అక్కడ కాదు గజవతాడు 4,000 చొప్పున తెచ్చాడు మరి లేచంటే పెట్టుబడి మరి అంత గ్యారెంటీ చెప్పలేము గొప్ప పెళ్లి కూతురు ఉండేది అన్నట్టుంది నేనేమి చెప్పట్లే వ్యవసాయం చేసే తీరు గురించి చెప్తున్నా నగరే హే నగా నగరే హుప్పు నగా 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 హృదయం ఉన్న మనుషుల్లారా మనుషుల భాషే తెలియను మీకు మనుషుల భాషే తెలియను నీకు నేల తల్లి అను రాగ సంధిక నేల తల్లి అను రాగ సంధిక ఐదు స్వేదంతో తొలకరించిన తొలకరించిన మనకెక్కిన చిరుకీజాల మొలకెత్తిన చిరుకీజాల చిగురింతల సంభాషణ తెలుసా చిగురింతల సంభాషణ తెలుసా వినండి చెబుతాం వినండి చెబుతాం వినండి చెబుతాం వినండి చెబుతాం మధురమైన మా మొక్కల భాష మధురమైన మా మొక్కల భాష అంతరంగ మదనములో కోస అంతరంగ మదనములో గోస ఏమిటే అలా బద్ధకంగా ఆవలిస్తున్నావు ఆ సూర్యుడు ఎంత కుళ్ళుకోతో కాకయ్య అలా తేలియాడే మంచుపై మన ప్రకాశం అంతా చూపించేసరికి పాపం ఆ మంచు కాస్త ఒకటే ఏడుపు. ఆ కన్నీరు నాపై పడేసరికి నిద్ర కాస్త చెదిరిపోయింది దగ్గు మిగిలిపోయింది నవ్వు నవ్వితే ఈ పల్లె బయటపడతాయి నాకే విన్నావా ఏదో పాదాల శబ్దం నిజమే వినిపిస్తుంది ఎవరో వస్తున్నారు అదిగో నీలగా కనిపిస్తున్నాడు ఆ పంచెకట్టు ఆ నడక తీరు ఇంకెవరు మన రైతు రామన్నే మన రైతు రామన్న ముఖం చూడు ఎంత ఆనందంగా ఉందో మన ప్రతిపత్త చిగురు వంక ఎంత బాగా పుట్టాడని మనకు ఆహారం ఎక్కడ తక్కువ అవుతుందోనని ప్రతి బాధలో పుల్లుబాటు కలిపినప్పుడు తీర్చేస్తాడు మన గొంతులు ఎక్కడ తడియారిపోతాయోనని రాత్రంతా మేలుకొని మనకు నిరంభిస్తాడు చిరుగాలికి మనం కదలాడితే ఎంత హాయిగా నవ్వుతాడు
ఏదైనా ఒక క్షణం పడలికతో తల ఉంచామా ఇక చూడు ఒకటే హైరానా. మన ఒళ్ళంతా తడివి చూసి ఏ పురుగు ఎక్కడ కొడుతుందోనని తెగ కలవరపడిపోతాడు. మనకు కన్న తల్లి ప్రేమ భూమాత అందిస్తే అతి నీళ్ళ తప్ప ఎక్కడ పొందగలను చెప్పు. నీలిస్తామని చెప్పి పంట వేసుకొమ్మంటారు. కాలవంక కళ్ళు పెట్టి కాపలా కూర్చుంటే కాపలా కూసుంటే ఉన్నోడి చేనుకే చేరతాయి నీళ్ళు. రైతన్నకు మిగిలేవి ఆరని కన్నీళ్ళు. హైసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. ఎవరినక్కడ ఇంటికాడ చెప్పవచ్చునా? నాకున్నదే 2 ఎకరాల పొలం. నిన్ననే ఎరివేశాను. ఈ పూట నీళ్ళు పెట్టకపోతే నా చేరు నాశనం అయిపోతుంది. ఈ కాలంలో వచ్చే కాసి నీళ్ళు నన్ను పెట్టుకొని ఏంట్రా? ముందు త్వరగా చెల్లడవాలా, ఆ తర్వాతే తీసాను. 5 ఎకరాల చేను ఓ పట్టా తడుచుద్దా? తడిచిందా? మరి అప్పుడు దాకా నేనేం చేయాలి? చిలకలూరు పేట వెళ్ళి చోది తెప్పిస్తాం. ఏది ఏమైనా సరే ఈ రోజు నా చేను పాలవలసి ఉంది. అరే అట్టి తీసావన్నా యావా తిరిగితే ఎవడంటే చూస్తారా? పంటలెన్నో పండిస్తాడే చందమామ రైతు, అప్పులెన్నో తీర్చాలంటూ చందమామ. పంటలెన్నో పండిస్తాడే చందమామ రైతు, అప్పులెన్నో తీర్చాలంటూ చందమామ. అప్పులెన్నో తీర్చాలని చందమామ. పంటలెన్నో పండిస్తాడే చందమామ రైతు, అప్పులెన్నో తీర్చాలంటూ చందమామ. అప్పులెన్నో తీర్చాలంటూ చందమామ. కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్యం. షాకర్ గారు త్వరగా ఫుడ్ పంపిస్తుంది. ఇంకా బోని కాలేదయ్యా, మధ్యాహ్నం రాబో. ఈ రోజు చేనులో పోతుంది. త్వరగా ఇప్పించండి.
అలాగే అలాగే చెరస పల్లాలి. చూడరామయ్య, నేను కొట్టేట్టుకుంది అమ్ముకోవడానికి, నేను ఆ పద్దోడికి దారిపై పద్దోడికి అప్పుడుచుకొని కూర్చోడానికి కాదు. అయినా కేసర పోటీ దగ్గర తిరిగిచ్చావట బాబా ఈసారి తక్కువ వేసుకున్నారు బాబు. ఇదిగో రామన్న, నువ్వు వస్తుంటే మామూలు కోసం వచ్చిన పోలీసు వాడు చూసి మొహం కాటు వేసుకుంటే వేసుకోవాల్సి వచ్చింది. పిల్ల జల్లగలవాణి ఉన్న వకీలు తప్పు పెడతారు. మీరు చెప్పింది నా పంటంతా అమ్మేసి మీ బాకీ తీర్చేస్తారు. ఈ ఒక్కసారి సాయం చేయండి బాబు, సాయం చేయండి. నీకు బుద్ధుల్లోనే పొడవు అప్పీడయ్యా, నాకు ఈ జన్మ బుద్ధి రాదు. కాలు పెట్టవయ్యా, ఈ నోటి మీద ఏది వద్దురే. వేసరిపోయేటప్పుడు ఉన్నంత తొందర తిరిగిచ్చేటప్పుడు ఉండదు అయ్యకి. కుర్రేదవా ముందు పట్టరా, నిన్నేనా అది కాదురా మట్టి కుర్రేదవా, ఆగండి ఆగండి. ఇందా ఇంకా మూడు కాలేదు అందుకని. పంటలెన్నో పండిస్తాడే చందమామ రైతు, అప్పులెన్నో తీర్చాలంటూ చందమామ రైతు, అప్పులెన్నో తీర్చాలంటూ చందమామ. పంటలెన్నో పండిస్తాడే చందమామ రైతు, అప్పులన్నీ తీర్చాలంటూ చందమామ రైతు, అప్పులన్నీ తీర్చాలంటూ చందమామ. రకము అమ్ముతాడమ్మా చందమామ రైతు, తాలు రకము తింటాడమ్మా చందమామ. మేలు రకము అమ్ముతాడమ్మా చందమామ రైతు, తాలు రకము తింటాడమ్మా చందమామ రైతు, తాలు రకము తింటాడమ్మా చందమామ. లోకాన్ని బతికిస్తాడే చందమామ రైతు, శోకాన్ని భరిస్తాడే చందమామ. లోకాన్ని బతికిస్తాడే చందమామ రైతు, శోకాన్ని భరిస్తాడే చందమామ రైతు, శోకాన్ని భరిస్తాడే చందమామ. శోకాన్ని భరిస్తాడే చందమామ రైతు, శోకాన్ని భరిస్తాడే చందమామ రైతు, శోకాన్ని భరిస్తాడే చందమామ, శోకాన్ని భరిస్తాడే చందమామ. ఏడు పండిన మిర్చి పండంత నాసిరకంగా ఉంది. 20 బోరేల్లో చూసినా కూడా ఒక్క బోరేలో కూడా నాణ్యంగా లేదు. అదేమిటండి, ప్రతి ఏడు పట్టించేవాళ్ళేగా మిర్చి నాణ్యంగానే ఉందిగా. చూడరా అన్న, డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు నాణ్యత చూసి కొనుక్కోకపోతే నెత్తిని చెంగేసుకోవాల్సి వస్తుంది. అయినా నీ మిర్చికి 9,000 రూపాయల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ పెడుతున్నా. అదేమిటండి, నిన్న దాకా 1,500 రూపాయలు కొన్నారు, ఒక్క రోజులోనే 5,000 రూపాయలు పడిపోయిందా? ఇదిగో రామన్న, రేటు నిర్ణయించేది కాదయ్యా. పై మార్కెట్ ఎలా ఉంటే ఈ మార్కెట్ కూడా అలాగే ఉంటుంది. ఏంటంటే మన ప్రపోజల్స్ అన్ని డిస్పాచ్ చేశారా? షేర్ మార్కెట్ ఎలా ఉంది? మనం కొనుగోలు అనుబంధంగా ఉండాలి. మిర్చి వ్యాపారానికి ఆటో సిస్టంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హలో, దిస్ ఇస్ నార్మల్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ. ఏం కావాలి? మిర్చి కావాలా? ఎన్ని క్వింటాల్స్? 5,000 క్వింటాల్స్. ఓకే ఓకే, విల్ అరేంజ్. ఓకే షూర్. నా మేనేజర్ పత్తి పట్టద ఎలా ఉంది? పోయి పెట్టేసారు, అన్ని కవర్ పోయి పత్తి పట్టణ మన బిజినెస్ ఎంత వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. అదే ప్రస్తుతం మార్కెటింగ్ కొనేదా అమ్మేదా సార్? మనం కొనేదేమో 9,000 సార్, అమ్మేదేమో 15,000.
మార్కెట్ పత్తి చాలా ఎక్కువ వస్తుంది అనుకుంటా. అవును సార్. అయితే ఈ రోజు నుంచి మన ఏజెంట్లందరికీ ఫోన్ చేసి ఇంటాకు 1200 కంటే ₹1 కూడా ఎక్కువ పెట్టదని చెప్పండి. ఎస్ సార్. ఆ రేటుకి ఇస్తే మేమంతా ఉరేసుకొని చావాలి. అయ్యగారు పోనండి. వస్తున్నా. ఏం సతీష్ నేను ఇంటికాడ లేని నా ఊళ్ళో ఉన్నా. పడిపోయిందా? అలాగా? ఓకే సార్. చూడరా అన్న, మిర్చి రేటు 8,000 పడిపోయిందటయ్యా. ఏమిటండి ఆ రేటు ఖాయం చేయండి. ఏందయ్యా నీ అసాధ్యం కూడా? 8,000 పడిపోయారు మిర్చి రేటుని 9,000 పోసుకోమంటావా? నా చెవులో పూలుగా కనిపిస్తున్నాయా? ఇందాక మీరేగా ₹9,000 చెప్పారు. ఫోన్ రాకపోతే సరికొత్త కొనేసేవారుగా. ఇందాక నువ్వు అమ్ముకోలేదుగా, అమ్ముకోనుంటే నువ్వెలా పడోడి. అమ్మో ఎంత నష్టపోయేవాడిను. అయినా అదృష్టవంతుణ్ణి ఎవరు చెడగొట్టగలరు చెప్పండి. ఇంకో రేటు చెప్పండి. చూడరా అన్న, ప్రతి ఏడు వచ్చిపోయేవాడివి, మొహం చూసుకునేవాళ్ళం. నీ మిర్చికి 8,500 ఒక్క పైసా వరకు పెడతాయా? అయ్యారు ఫోన్ వచ్చిందండి. మళ్ళీ వస్తున్నా. సరికొంత ఇచ్చేస్తాను. మళ్ళీ ఫోన్ కాడికి వెళ్ళమాకండి. సరేవయ్యా, నీ మిర్చి మొత్తాన్ని 8,500 కోటి చేస్తాను. చేతులు పెట్టవయ్యా. హలో సార్, మిర్చి రేటు 14,000 పెరిగిందా? ఓకే సార్, ఇప్పుడే సరికంతా వేసేసా సార్. మొత్తం కూడా వచ్చేస్తా సార్. ఓకే సార్. రైతు పంట కళ్ళలో ఉండగానే కారు చౌక కొట్టాలి. ఎస్ సార్. పాడవే పాడవే తుమ్మెదా రైతు బతుకు పాట నీవు తుమ్మెదా, రైతు బతుకు పాట నీవు తుమ్మెదా. పాడవే పాడవే తుమ్మెదా రైతు బతుకు పాట నీవు తుమ్మెదా, రైతు బతుకు పాట నీవు తుమ్మెదా. పాడవే పాడవే తుమ్మెదా రైతు బతుకు పాట నీవు తుమ్మెదా, రైతు బతుకు పాట నీవు తుమ్మెదా. నవ్వులెట్లొస్తాయే తుమ్మెదా, పంట రేటు రాకపాయే తుమ్మెదా, పంట రేటు రాకపాయే తుమ్మెదా. నవ్వులెట్లొస్తాయే తుమ్మెదా, పంట రేటు రాకపోయే తుమ్మెదా, పంట రేటు రాకపాయే తుమ్మెదా. మోసగాళ్ళంతా తుమ్మెదా కలిసి రైతునే ముంచారు తుమ్మెదా, తుమ్మెదా కలిసి రైతునే ముంచారు తుమ్మెదా. మోసగాళ్ళంతా తుమ్మెదా కలిసి రైతునే ముంచారు తుమ్మెదా, కలిసి రైతునే ముంచారు తుమ్మెదా, కలిసి రైతునే ముంచారు తుమ్మెదా, కలిసి రైతునే ముంచారు తుమ్మెదా. రైతు బాగా అది నిజంగానంటే వ్యవసాయం చేసిన రైతు బాగా అది. ఏమండి ఆ డబ్బులు నాకు ఇవ్వండి. నా జబ్బు నేను చేర్చుకుంటా. ఆ డబ్బులు నాకు ఇవ్వండి. ఆ డబ్బు నాకు ఇవ్వండి నాన్న. నా కట్నం బాకీ తీర్చకపోతే నా అత్త మామలు నన్ను ఈ రోజున పోసి నిలువ తగలబెడతారు నాన్న. ఆ డబ్బు నాకు ఇవ్వండి నాన్న. నాకు ఇవ్వండి నాన్న. అప్పు నిజాయితీగా తీర్చమని హరిశ్చంద్రుడు బోధించిన దేశం మనది. పెళ్ళాన్ని అమ్మినా కల్లోళ్ళు చచ్చినా నా హక్కు నాకు జమ చేయాల్సిందే. జిందాబాద్ హరిశ్చంద్రుడు. నోటుకాయ వెంకన్న తాకట్టు కాగితం నిన్న తాకట్టు విడిపించుకో. ఆ డబ్బుతో నా బ్యాంకు బాకీ తీర్చు. నువ్వు సచ్చిన ఆ డబ్బుతో కోటీశ్వరులు మరింత కోటీశ్వరులు అవుతారు. అందుకే ఆ డబ్బు నాకు ఇచ్చే. ఆ డబ్బు నాకు ఇవ్వండి. ఆ డబ్బు నాకు ఇవ్వు నాన్న. నా హక్కు జమ చేయి. తాకట్టు విడిపించుకో. తాకట్టు విడిపించుకో. ఇది మూలంగా మందికి తెలియజేయడం చివరగా మన రైతు రావన్న మన బాకీలు తీర్చడానికి
ఎవరు మీరు అలా నవ్వుతారు? మమ్మల్ని నువ్వు గుర్తించలేదా? నువ్వు పుట్టించినది విదేశీయులో కాదు, హిందూ గలడందు లేడను సందేహమే లేదు. ఎందెందు ఎతికి చూసినా అందందే కలవు. వారి బాబులం. మీరెవరో నాకు తెలియదు. నేను ఈ దేశంలో సంపద నుంచి అధికారులు. ముందు సుది మొదలు ఎక్కడికన్నా నేనే ఉత్పత్తి చేస్తాను. నేను పెట్టుబడతానని మరి ఒక్కటే పెట్టుబడిదారు. రాజకీయాలు నా ఆయుధం. ఈ ప్రభుత్వం నా రక్షణ కవచాలు. నేను ఈ దేశంలో తరతరాలుగా పాతుకుపోయిన భూస్వామి ఆస్తును వేల లక్షల ఎకరాలకు అధిపతిని. పోలీసులు కోర్టులు నా కుడి ఎడమ జాతులు. నీ ఊరి ధర నా ప్రతినిధే. ఇదే మీరు నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసినవారు. నీకు సొంతాభిప్రాయాలంటే దేనికి మరి దాంభికాలకు పోవాలి? నీ ఎన్నుముక ఎప్పుడో విరిగిపోయింది. నువ్వు మా బానిసవు. బానిస బానిసాడివి బానిస. ఎక్కడ్ 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 ఇంటికాడ మగోళ్ళు ఏమంటారు నా ఆలోచన లేదు. కానీ నేను ఎట్టోని కాదు. నేను ఎట్టోని కాదు. నేను రైతుని. రైతు 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 ఈ దేశానికి అన్నం పెట్టే రైతుని. ఈ నేల తల్లికి ఏకైక తలయుటి. కాలం సరిగా లేక పండిన పంటకు మార్కెట్ లేక చితికిపోయిన వాళ్ళు. మార్కెట్ 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 మా ఇంద్రజాల మహేంద్రజాలను ఈ నూరు నుంచి మైలాంటి మార్కెట్ దారిలో ఎన్నబౌలాంటిది మార్కెట్. నువ్వు ఎప్పుడైనా బజార్కి వెళ్ళావా? నువ్వు అడిగిన దానికి సరుకులు ఇచ్చేవారా? లేదు, వాడు చెప్పిన దానికి తెచ్చుకునేవాడు. సరుకు ఇచ్చేది వాడు, రేటు నిర్ణయించేది వాడు. అందుకని మరి ఈ పంట నీది కాదా? దీనికి ధర నువ్వు చెప్పుకోలేవా? మేము అమ్మే ఇతరుల ధర మేమే నిర్ణయిస్తాం. ఎరువులు పురుగు మందుల ధరలు మా ఇష్టం వచ్చినంత లాభాలు వేసుకొని అమ్ముకుంటాం. తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు కొనే ప్రతి వస్తువు ధర మేమే నిర్ణయిస్తాం. నువ్వు చచ్చినట్టు కొని తినాల్సిందే. కానీ నువ్వు పండించిన పంట అంటే నువ్వు పనుకునే నీ రక్త మాంసాల కఠోరాల్సిన నుంచి ఉద్భవించిన నీ కష్టార్జితం అది కూడా మేము చెప్పిన ధరకే నువ్వు చచ్చినట్టు కొని తినాల్సిందే. ముష్టిగా రైతుల ధరకే అమ్ముకుంటాం. మా ఈ ముష్టి బ్రతుకులే, మా ఈ ముష్టి బ్రతుకులే, మా ఈ కారకులైన మిమ్మల్ని ఇట్టోడు తిరుగుబాటు చేస్తే చూస్తూ ఊరుకుంటామా? నోడికి ఎంత బతుకు? కోలుకోలేని బతుకోడా కూలి నా కొడక. కూలినా కొరగా అయ్యా, నేను కూలిని కాదయ్యా. అమ్మా, నేను కూలిని కాదమ్మా. నాతో పాటు నా చేలో 10 మంది కలిగి ఉంటారు. 10 మందికి అన్నం పెట్టే రైతునమ్మా, రైతు. పండగలకి నా ఇంటికి ఎంతో మంది వచ్చేవారు. నా ఇల్లు ఎంత నా ఇంట్లో పాడుకున్నప్పుడు ఎండిపోలేదమ్మా, ఎండిపోలేదు.
నా కొడుకిద్దరు ఈ పరిగణ మొత్తంలో ఎవరికి లేవు. వాటి అందరికి ఊరు ఊరంతా వీళ్ళే నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఓ నా పార్వతి, హాస్పిటల్లో మందులకు డబ్బులు లేక దిక్కులేని సాగు చచ్చిపో. ఓ నా కూతురా, అత్తగారింట్లో కట్టో డబ్బులు లేక కిరసనాయలు పోసుకొని దగ్గర పడిపో. ఇది లాస్ట్ డైలాగ్ నేను దోపిడీలు చేయలేదు, దొంగతనం చేయలేదు, కల్తీ వ్యాపారాలతో మేళలు కట్టలేదే. నాకెందుకు చెప్పింది? ఒరే దేవుడా, ఒరే దేవుడా, ఏమిటి నాకు ఈ సిక్కి? ఒరే ఒరే గురు పడిపోయాడు రా. గురు 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 నువ్వు అలా పడిపోయేసరికి నిజంగా చచ్చిపోయావు అనుకుంటున్నాం గురు. లే గురు, నీకేం కాలేదు, ఏడవకు. మనం నాటకం వేస్తున్నాం. అవును గురు, మనం నాటకం వేస్తున్నాం. కాదు, ఇది నాటకం కాదు, జీవితం, నా జీవితం. ఎందుకో నేను పోనీ మేము నటించామనుకో. ప్రేక్షక మాషీల ఎన్నో గ్రామాలలో ఎన్నో నాటకాలు ఆడారు, బహుమానాలు అందుకున్నాం, ఈ పుస్తకాలను ఉపయోగించాం. కానీ మేము ఈ రోజు ఇక్కడ ప్రదర్శించింది నాటకం కాదు, జీవితం. ఇట్ ఈస్ ఏ రియల్ లైఫ్. అందుకే కదా సాదా సీదాగా సాగిపోయింది. ఏది ఏమైనా మేము ఈ గ్రామంలో కొన్ని తృప్తి ఆనందం మా జీవితంలో ఎప్పుడు పొందలేదు. అది సరే గురు, ఇంతకీ ఈ నాటకానికి ముగింపెట్టడా అని. ఇది నాటకం అయితే కదయ్యా మనం ముగింపు చెప్పడానికి. ఇది ఈ దేశంలో కోట్లాది నిర్వాసిత జీవుల పోరాటం. ఆ పోరాటానికి ఈ ప్రజలే సాధులు కావాలి. మీ అందరూ మన జీవితాలు మన ముందే మన కళ్ళకు మనకు ఆదరి ఉదారంగా వేలాలి. వెన్నకన్నా